ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. ఈ జ్ఞానం శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి మనం షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 32వ శ్లోకం. భూతవస్తున్యసోచిత్వే సిద్ధే చాగామి వస్తుని సిద్ధే చ నిరపేక్షత్వే పునర్జన్మన విద్యతే. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యోగి అయిన వాడికి పోయిన వస్తువు గురించి విచారం కానీ, రాబోయే వస్తువుని గురించి ఆసక్తి కానీ ఉండదు. లభించిన వస్తువుల పట్ల కూడా నిరాసక్తుడై ఉంటాడు. అటువంటి వాడికి ఇక పునర్జన్మ అనేది ఉండదు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. నేను నాది అన్న అజ్ఞానాన్ని వదిలించుకొని ఆత్మజ్ఞానులైన వాళ్ళు నిరంతరం ఆత్మానందంలో మునిగి ఉంటారు. ఈ శరీరం నేను కాదు అని గ్రహించిన యోగికి బాహ్య విషయాల వస్తువుల గురించిన ఆసక్తి ఉండదు. వారి యొక్క దేహం దేహధర్మంతో కూడుకుని ఉన్న మనస్సు మాత్రం ఆలోచనారహితంగా సర్వశూన్యంగా ఉండి తామరాకు మీద నీటి చుక్కలాగా లోక వ్యవహారాలు వేటితోనూ సంబంధం ఉండదు. అటువంటి వాళ్లకు ఉన్న వాటి గురించి కానీ, పోయిన వాటి గురించి కానీ, రాబోయే వాటి గురించి కానీ ఏ రకమైన ఆసక్తి ఉండదు. వాళ్ళకి పునర్జన్మ అనేదే ఉండదు. మిత్రులారా, ఇప్పుడు మనం తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 22వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. లబ్ధ్వా చాపరం లాభం మన్యతానాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. పరమాత్మ అనుభూతి పొందిన యోగి దానికన్నా ఎక్కువైంది ఏదీ లేదని తెలుసుకుంటాడు. అటువంటి వాడు ఎంత దుఃఖం కలిగినా కూడా చలించడు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని మనం షేర్ చేసుకుందాం మాస్టర్స్. ఈ జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 22వ శ్లోకం ద్వారా మనం షేర్ చేసుకుందాం. తస్మాత్ బ్రహ్మ విధేధేయం యద్యస్తి వస్తు కించిత్ కుక్షౌ తిష్టతి యస్యాన్నం యోగభ్యాసేన జీర్యతే నిస్తరతి ధాతారం దశ పూర్వాన్ దశాపరాన్. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. మన దగ్గర ఉన్న వస్తువును కొంచెమైనా యోగులకు సమర్పించాలి. యోగికి అన్నం పెట్టి తృప్తి పరిస్తే 10 మంది పూర్వులు 10 మంది తర్వాతి తరాల వారు కూడా తరిస్తారు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మనం జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. ఈ శ్లోకం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 23వ శ్లోకం. యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే హరిస్వయం హరిర్యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. ఎవరి ఇంటిలో యోగి అన్నం తింటాడో ఆ ఇంటిలో స్వయంగా భగవంతుడే తిన్నట్టు. భగవంతుడు భుజించిన ఇంటిలో 3 లోకాలు అన్నం తినినట్టే అవుతుంది. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఈ 2 శ్లోకాలలో యోగ సాధన, ధ్యాన సాధన చేసే యోగులు సర్వత్రా గౌరవింపబడతారని, వారికి భిక్షనిచ్చి తృప్తిపరిస్తే 10 మందిని ముందు తరాల వారు 10 మంది తర్వాతి తరాల వారు కూడా తరిస్తారనే నమ్మకంతో నామరజనం చేసే సేవల ఔన్నత్యాన్ని గొప్పగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, మరి మనం ఇప్పటి వరకు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని చేసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మనం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పుడు పొందుతున్నాం అంటే మన లోపల ఉన్న ఆ తపనకి, ఆ జ్ఞానాభిలాషకు మనం పూర్తిగా మనకు మనం చక్కగా సెల్ఫ్ లవ్తో కృతజ్ఞత
తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.